శంఖం పువ్వులు ఇవి శివుడికి అత్యంత ప్రీతికరమైనవి అని మనకు తెలుసు. అంటే స్పిరిచువల్గా వీటికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ మధ్యన వీటి యొక్క సైంటిఫిక్ ఉపయోగాలు మనకి చాలా తెలుస్తున్నాయి. ఈ శంఖం పువ్వులతో చేసిన టానిక్ వల్ల మెమరీ పెరుగుతుందంటున్నారు, స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది అని మరి వస్తుగుణ విజ్ఞాన దీపిక లాంటి పుస్తకాల్లో రాయడం జరిగింది. ఇవి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో, ముఖ్యంగా అమెరికా లాంటి కంట్రీస్లో చాలా ఎక్కువగా పెంచుతున్నారు. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఇంటికి ఒక చెట్టు వేసుకోండి, చాలా ఈజీగా పెరుగుతుంది. న్యాచురల్ ఫుడ్ కలర్గా దీన్ని ఉపయోగిస్తుంటారు. మనము ఏ విధంగా అయితే ఈ తేనె వేసుకుని టీ చేసుకుంటామో వీటిని డ్రై చేసి బ్లూ టీ అని తయారు చేస్తుంటారు. నిజంగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే చెప్పలేని ఉపయోగాలు ఈ ప్రకృతి మనకి ఇచ్చింది. హెయిర్ గ్రోత్కి, ఈ హెయిర్ గ్రోత్కి కూడా పనికొస్తుంది. అయితే నాకు తెలిసిన విషయం చెప్తున్నాను, మీరు ఒకసారి నెట్లో సెర్చ్ చేసి వీటిని కషాయం ఎలా చేస్తారు అంటే డైరెక్ట్గా మనం ఒరిజినల్గా న్యాచురల్గా ఫుడ్ కలర్స్లో ఎలా వాడచ్చు ఒకసారి చూడండి. నాకు అవకాశం ఉంటే మళ్ళీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు దీని గురించి నా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు మాత్రం చూడండి చెట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు చెట్టు నిండా పూలు చూసి నిజంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి ఉపయోగాలు ఎలా ఉన్నా సరే ముందు మనసుకి చాలా హాయిని ఇస్తుంది. ఒక్క చెట్టు మీ ఇంట్లో నాటి చూడండి ఈరోజే. ఇది పెరగడానికి కూడా పెద్ద కష్టం అనిపించదు, కానీ మీకు ఖచ్చితంగా ఆహ్లాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.